ఎవడైనను నువ్వు ధనికుడువా, దరిద్రుడివా, ఉన్నవాడవా, లేనివాడవా, అప్పులు కలిగిన వాడవా, వ్యాధులు కలిగిన వాడవా, నెమ్మది ఉన్నవాడవా, నెమ్మది లేనివాడవా, ధర్మశాస్త్రమును బాగా చదివి అనుసరించిన వాడవా, తెలిసి తెలియనట్టు నటించేవాడవా, లేక ఏదో కొద్దిగా తెలిసిన వాడవా. నువ్వెవడైనా సరే, ఎవడైనను అంటే భావం ఇదే, నీ స్థితి ఏదైనా, నువ్వెవడవై ఉన్నా. అందుకని కదా ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నిత్య జీవం కావాలి ప్రభు అన్నటువంటి వాడు మనం అనుకున్నట్టు 100కి ఎన్ని పొందుకున్నాడు? 99 పొందుకున్నాడు. ఎన్ని పొందుకోలేదు? ఒక్కటే. ఇక్కడ కూడా ఉన్నాడు, ధర్మశాస్త్రం అనుసరించి అంతయు అనుసరించి ఎన్ని విషయాల్లో? ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పి అపరాధి అగును. ఆ వ్యక్తి అనుకున్నాడు ఏమని, నాకు 99 ఉన్నాయి కదా, ఒక్కటే కదా తక్కువ, ఈయన చెప్పినంత మాత్రాన అది విడిచిపెట్టకపోతే నాకు ఏమవుతుందని వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా నీ జీవితాన్ని అంతగా పరీక్షించి పరిశీలించి చూసుకోనమని చెప్పినటువంటి ప్రభువు నీ జీవితంలో నీవు కూడా ఇదే కదా, అదే కదా, చిన్నదే కదా, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని పరువు చేశావు. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు కనుక అందుకనైనా నీవింతవరకు కూడా శబాష్ శబాష్ అనుకున్న ఆ 99 కూడా ఏమైపోతాయి? పొట్టివే పడతాయి. అంటే ఎంత ప్రయాసపడినా చివరి రోజు నీ మార్కులు ఎన్ని? 0. అంటే ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే నీ బ్రతుకు 0 అని చెప్తున్నాడు. అక్కడ మాదిరికరంగా మనకి ఎవరు చూపిస్తున్నాడు? అక్కడ ఒక సద్బోధకుడా, నాకు నిత్య జీవం కావాలనేటువంటి వ్యక్తిని కూడా చూపిస్తున్నాడు మాదిరికరంగా. కనుక ఈ రోజైనా నీ బ్రతుకు లేక నీ ఆత్మీయ స్థితిని ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలన చేసుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.